పూరీ జగన్నాథ ఆలయ చరిత్ర పూర్తి కథ పరిచయం భారతదేశంలోని 4 పవిత్ర ధామాలలో ఒకటైన పూరీ జగన్నాథ ఆలయం ఒడిశా రాష్ట్రంలోని పూరీ నగరంలో ఉంది. ఈ ఆలయం శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ జగన్నాథ స్వామికి అంకితం చేయబడింది. ఇక్కడ జగన్నాథ స్వామితో పాటు ఆయన అన్నయ్య బలభద్రుడు మరియు సోదరి సుభద్రాదేవి కొలువై ఉంటారు. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఇంద్రద్యుమ్న మహారాజు సంకల్పం పురాణాల ప్రకారం మాల్వా దేశాన్ని పాలించిన ఇంద్రద్యుమ్న మహారాజు పరమ విష్ణు భక్తుడు. ఒక రోజు నీలమాధవ స్వామి అనే అద్భుతమైన విష్ణు రూపం గురించి ఆయనకు తెలిసింది. ఆ స్వామిని దర్శించాలని రాజు సంకల్పించాడు. ఆయన తన మంత్రి విద్యాపతిని అన్ని దిశలకు పంపించాడు. నీలమాధవుని అన్వేషణ ఎన్నో రోజుల అన్వేషణ తర్వాత విద్యాపతి శబర తెగ నాయకుడు విశ్వవాసు గురించి తెలుసుకున్నాడు. విశ్వవాసు రహస్యంగా నీలమాధవుని పూజించేవాడు. విద్యాపతి ఆ ప్రదేశానికి వెళ్లాలని కోరగా విశ్వవాసు అతని కళ్లకు గంతలు కట్టి అడవిలోకి తీసుకెళ్లాడు. అయితే విద్యాపతి దారిలో ఆవాలు చల్లి మార్గాన్ని గుర్తుంచుకున్నాడు. నీలమాధవుడు అదృశ్యం. రాజు ఇంద్రద్యుమ్నుడు సైన్యంతో అక్కడికి చేరుకునే సరికి నీలమాధవుడు అదృశ్యమయ్యాడు. రాజు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. అప్పుడు ఆకాశవాణి వినిపించింది. సముద్రంలో తేలుతూ వచ్చే దివ్య దారువుతో నా విగ్రహాన్ని తయారు చేయించు. నేను జగన్నాథుడిగా కొలువుదీరుతాను. దివ్య దారువు కొన్ని రోజుల తర్వాత సముద్ర తీరానికి ఒక దివ్యమైన చెక్క దుంగ దారు బ్రహ్మ చేరింది. ఎంతమంది ప్రయత్నించినా దానిని కదిలించలేకపోయారు. రాజు భక్తితో ప్రార్థించగా ఆ దివ్య దారువు సులభంగా ఆలయ నిర్మాణ స్థలానికి చేరింది. విశ్వకర్మ పరీక్ష. ఒక వృద్ధ శిల్పి రూపంలో దేవశిల్పి విశ్వకర్మ వచ్చాడు. అతను ఒక షరతు పెట్టాడు. 21 రోజుల పాటు తలుపులు తెరవకూడదు. నేను ఒంటరిగా విగ్రహాలను తయారు చేస్తాను. రాజు అంగీకరించాడు. అసంపూర్ణ విగ్రహాల రహస్యం కొన్ని రోజుల తర్వాత లోపల శబ్దం వినిపించకపోవడంతో రాణి ఆందోళన చెందింది. రాజు తలుపు తెరవగానే విశ్వకర్మ అదృశ్యమయ్యాడు. లోపల చేతులు, కాళ్ళు పూర్తిగా చెక్కబడని 3 దివ్య విగ్రహాలు కనిపించాయి. ఆకాశవాణి ఇలా తెలిపింది, ఇదే నా సంకల్పం. ఈ రూపంలోనే నేను జగన్నాథుడిగా యుగయుగాల పాటు పూజలు అందుకుంటాను. అప్పటి నుండి అదే రూపంలో శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ఆరాధించబడుతున్నారు. ఆలయ నిర్మాణం. ప్రస్తుతం ఉన్న గొప్ప ఆలయ నిర్మాణం 12వ శతాబ్దంలో తూర్పు గంగా వంశానికి చెందిన రాజు అనంతవర్మన్ చోడగంగ దేవుడు ప్రారంభించగా తరువాతి రాజులు పూర్తి చేశారు. ఈ ఆలయం కళింగ శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణ. రథయాత్ర మహోత్సవం. ప్రతి సంవత్సరం ఆషాఢ్ మాసంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి 3 భారీ రథాలలో గుండిచా ఆలయానికి బయలుదేరుతారు. ఈ రథాలను లక్షలాది మంది భక్తులు తాళ్లతో లాగడం ప్రపంచ ప్రసిద్ధి పొందిన సంప్రదాయం. నవకలేబర ఉత్సవం. కొన్ని సంవత్సరాలకోసారి ప్రత్యేక నియమాల ప్రకారం పవిత్ర వేప చెట్లతో కొత్త విగ్రహాలను తయారు చేస్తారు. ఈ మహోత్సవాన్ని నవకలేబర అంటారు. పాత విగ్రహాలలోని పవిత్ర తత్వాన్ని కొత్త విగ్రహాలకు అత్యంత గోప్యంగా ప్రతిష్ఠిస్తారు. ఆలయ విశేషాలు. ఇది హిందూ ధర్మంలోని 4 పవిత్ర ధామాలలో ఒకటి. ఆలయంలో ప్రతిరోజు వేలాది మంది భక్తులకు మహాప్రసాదం అందిస్తారు. ప్రపంచ ప్రసిద్ధ రథయాత్ర ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయ వంటశాల. ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయ వంటశాలలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ముగింపు. పూరీ జగన్నాథ ఆలయం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు. భక్తి, సంప్రదాయం, కళ, సంస్కృతి, ఆధ్యాత్మికత కలిసిన మహాపుణ్యక్షేత్రం. శ్రీ జగన్నాథ స్వామి కృపతో ఈ క్షేత్రాన్ని దర్శించిన ప్రతి భక్తుడు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతాడని విశ్వాసం. జై జగన్నాథ. చేతులు ముడుచుకున్న వ్యక్తి.